పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో అంతకు ముందు మరి మనకి ఇక్కడ మాస్టర్ డేటాబేస్ అని ఉంది. సో మనము డైరెక్ట్గా ఈఎంపీ అనే డేటాబేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈఎంపీ డేటాబేస్లో ఉన్న పర్టికులర్ టేబుల్స్ని మనము చూసుకోవడానికి ఈ యొక్క సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది వాడుకుందాం. సో అంతకు ముందు చూడండి, ఇది క్లిక్ చేసేస్తే మనకు ఇలా వస్తాయి. వచ్చినప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఈఎంపీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి అప్పుడప్పుడు మనకు చాలా డేటాబేసెస్ ఉంటాయంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. యూస్ అనేది టైప్ చేసేసుకొని మనం ఏ డేటాబేస్కి అయితే కనెక్ట్ కావాలనుకుంటున్నామో ఆ డేటాబేస్ నేమ్ టైప్ చేయగానే ఇలా వస్తుందండి. తర్వాత ఇలా ఎంటర్ ప్రెస్ చేసి కానీ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ అన్నాం అనుకో, చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా డేటాబేస్ అనేది మారిపోతుంది. సో మారిపోగానే మళ్ళీ తర్వాత మనకి ఏంటిది సెలెక్ట్ అంటే ఏంటంటే ఈ డేటాబేస్లో నాకు ఫినాన్షియల్స్ అనే ఒక టేబుల్ ఉంది. సో ఆ ఫినాన్షియల్ అనే టేబుల్ చూసుకోవాలంటే ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకేనా. ఫ్రమ్ అంటే ఏ టేబుల్, ఓకేనా. డిబిఓ డాట్ ఇందులో ఏ టేబుల్లో మనం డాటాను చూసుకోవాలనుకుంటున్నాము, ఫినాన్షియల్, అంతే కదా. సో ఇది సెలెక్ట్ చేసేసుకొని ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే చూడండి మనకు ఫినాన్షియల్లో ఉన్న టేబుల్లో ఉన్న డాటా మొత్తం మనకు వచ్చేస్తుంది. సో ఇలా ప్రతి ఒక్క ఈ టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క కాలంలో ఉన్న వాల్యూస్ కానీ అన్నీ మనకు ఆర్డర్ వైజ్గా డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో చూడండి మరి ఈఎంపీ అనే టేబుల్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా మీకు ఈఎంపీ అనే డేటాబేస్ ఉందా లేదన్నా కూడా చెక్ చేసుకుంటే ఇక్కడ ఈఎంపీ ఉంటుంది, ఓకేనా. సో మనం ఈ డేటాబేసెస్ అనేది రెండు టైప్లా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మైడిబి అని సెలెక్ట్ చేసేసుకొని, ఓకేనా. ఇప్పుడు యూస్ అని ఇక్కడ మనం యూస్లో మనము షాంపిల్ అని చెప్పేసి టైప్ చేసేసుకుందాం. షాంపిల్ అని టైప్ చేసేసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం, ఓకేనా. షాంపిల్ డేటాబేస్ ఉంది. సో ఇప్పుడు ఫినాన్షియల్ అని తీసేసుకున్నాం అనుకో ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క శాంపిల్ అనే డేటాబేస్లో ఫినాన్షియల్ అనే టేబుల్ లేదు, ఓకేనా. సో మనం ఏ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నా ఆ డేటాబేస్లో మాత్రం కంపల్సరీగా టేబుల్స్ ఉండాలి. ఆ టేబుల్ ఉన్న టేబుల్ నేమ్సే మనము ఇక్కడ టైప్ చేయాలి, ఓకేనా. సో షాంపిల్ అనేది కావాలంటే మళ్ళీ మనకు షాంపిల్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయో మళ్ళీ ఆ టేబుల్ నేమ్స్ ఇస్తేనే మనకు షాంపిల్లో ఉన్న టేబుల్ లిస్ట్ అనేది వస్తుంది. సో మనకి ఈఎంపీ అనే దాంట్లో మనకు ఫినాన్షియల్ అనే టేబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఎక్స్పాండ్ చేసేస్తే మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫినాన్షియల్. సో ఫినాన్షియల్ అనేది ఉంది. సో ఇలా మనం ఖచ్చితంగా మనకు ఒక టేబుల్ నేమ్ ఉంటే సరిపోదండి. అది ఏ డేటాబేస్లో నుంచో వచ్చిన టేబుల్ నేమ్ అనేది కూడా మనం తెలిసి ఉండాలి, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మరి డైరెక్ట్ టేబుల్లే సెలెక్ట్ చేసేసుకున్నాం. మరి నాకు ఒక్కొక్క కాలంలో డేటా చెక్ చేసుకోవాలంటే పాసిబుల్ అవుతుందా అంటే ఇప్పుడు నాకు సెగ్మెంట్ అని ఒకటే కాలం కావాలా, ఇవన్నీ వద్దు అన్నప్పుడు ఎప్పుడేంటంటే సెలెక్ట్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, సెలెక్ట్ సెగ్మెంట్, ఓకేనా. సో సెలెక్ట్ సెగ్మెంట్, స్పెల్లింగ్ ఇంపార్టెంట్, సెగ్మెంట్ ఫ్రమ్ డిబిఓ డాట్ ఏంటిది మనకు ఫినాన్షియల్ కదా. సో ఫినాన్షియల్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి చూడండి, ఓకేనా. సో ఇలా మనకు ఫినాన్షియల్ అనేది కూడా ఒకటే కాలం కూడా మనము సెలెక్ట్ చేసేసుకున్నందుకు అవకాశం ఉంటుంది. సేమ్ అదే విధంగా మరి నాకు రెండు కాలమ్స్ కావాలంటే ఎట్లా అండి అంటే జస్ట్ ఇక్కడ కామా పెట్టేసి నెక్స్ట్ మీకు కావాల్సిన నేమ్ టైప్ చేసుకోండి, అంటే కంట్రీ. చూడండి ఇలా కింద కంట్రీ కాలం వచ్చేసింది కదా, సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, మనకు రెండు కాలమ్స్ వస్తాయి. మరి మూడు కావాలనుకుంటే నాకు ప్రొడక్ట్ కావాలి. సో ప్రొడక్ట్ కావాలన్నప్పుడు ఇలా ప్రొడక్ట్ అని సెలెక్ట్ చేసేసుకొని చూడండి, ప్రొడక్ట్ సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మూడు కాలమ్స్ వస్తాయి. సో ఇలా మనకు ఎన్ని కాలమ్స్ అంటే అన్ని కాలమ్స్ తీసుకోవచ్చు. మరి బయట వేరే టేబుల్లో ఉన్న కాలమ్స్ తీసుకోవచ్చా, ఎన్ని కాలమ్స్ అంటే అన్ని కాలమ్స్ అంటే అది పాసిబుల్ కాదు. ఈ టేబుల్లో ఉన్న కాలం మాత్రమే మనకు వస్తాయి. ఎందుకు మరి వస్తాయంటే ఇక్కడ చూడండి సెలెక్ట్ స్టేట్మెంట్ తోటి మనం ఏం చేస్తున్నాం, ఈ కాలమ్స్ అనేటివి ఈ టేబుల్లో ఉన్నాయి, నాకు అవే కావాలని చెప్తున్నాం. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఈ కాలం అనేటివి ఈ టేబుల్లో ఉంటేనే వస్తుంది. మీరు ఏదైనా వేరే కాలం ఈ టేబుల్కి సంబంధం లేని కాలం ఉంటే వేరే టేబుల్లో ఉన్న కాలం లిస్ట్ ఇక్కడ సెర్చ్ చేశారనుకో మీకు ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. ఈవెన్ ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ మనకు ఇలా ఎర్రర్ వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేద్దాం, ఎర్రర్ వస్తుంది, ఓకేనా. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. తర్వాత ఒకసారి చిన్నగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తే చూడండి ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇలా, ఓకేనా. సో ఇది సెలెక్ట్ స్టేట్మెంట్, ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.